Hey guys, welcome to my channel. Welcome back to another video. So I am radiology student, allied health science student anamata from Kakatiya Medical College, and I am currently stepping into third year. ఏంటంటే చాలామంది ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, పాస్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నారు. అండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఎలైడ్లో జస్ట్ 7% అనమాట. 7.6 ఆర్ 7.93% ఉందన్నమాట. అంటే ఓన్లీ 7% మెంబర్సే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు. మిగతా వాళ్ళు కాలేదనమాట. ఐ మీన్ వాళ్ళు ఒక సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు అట్లా పాస్ అయ్యారు. సో అన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఒక 7% పాస్ అయ్యారు. అండ్ యూనివర్సిటీ నుంచి అది అఫీషియల్గా వచ్చిందనమాట. మా కాలేజ్లో కూడా కాలేజ్ గ్రూప్లో పెట్టారు ఓన్లీ 7% ఓన్లీ పాస్ పర్సెంటేజ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళు అనేసి. అండ్ ఏంటంటే మీరు ఏం చదివారు, ఎలా చదివారు అనే క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు కదా. సో నేనైతే అనాటమీకి రేణు చౌహాన్ తీసుకున్నాను. అండ్ ఇంకేంటంటే బుక్ లిస్ట్ కూడా చెప్పండి అని అడుగుతున్నారు, మీరు ఏం బుక్స్ వాడారో. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను బుక్ లిస్ట్ పైన. చూడకపోతే వెళ్ళి చూసి రండి. ఇఫ్ నాట్, క్విక్ రీక్యాప్. అనాటమీకి రేణు చౌహాన్ యూజ్ చేశాను. హియర్ ఈస్ మై బుక్ రేణు చౌహాన్. అండ్ బయోకెమ్కి యు సత్యనారాయణ వాడాను. అండ్ మైక్రోబయాలజీకి అనంత్ నారాయణ్ పనికర్సి వాడాను. ఈ బుక్ మీకు కాంప్లికేటెడ్గా ఉన్న డెప్త్ బాగుంటుంది. సో అంత డెప్త్ నాకు అవసరం లేదంటే ఎంఎల్టీ మైక్రోబయాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుంది, యూ కెన్ గో ఫర్ దట్. అండ్ పాథాలజీకి ఆల్రెడీ మనకు ఒకటి టెక్స్ట్ బుక్ ఉంది కదా రామ్దాస్ నాయక్ది, అది యూజ్ చేశాను నేను. అండ్ ఫిజియాలజీకి శంభులింగంది వాడాను నేను. ఇది నా బుక్ లిస్ట్ అనమాట. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్కి నేను టెక్స్ట్ బుక్ తీసుకున్నాను కానీ ఏం టెక్స్ట్ బుక్ నేమ్ నేను మర్చిపోయాను. అండ్ కమ్యూనిటీ మెడిసిన్కి నేను సియా పబ్లికేషన్స్ది ఒక బుక్ వాడాను అనమాట. ఆల్రెడీ అది కూడా నేను ఆ బుక్ లిస్ట్లో పెట్టాను, మీరు చూడండి. దానిపైన కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఏంటంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఎలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాట్ వి సే అనాటమీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ నర్సింగ్, ఇంగ్లీష్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్. ఇవి అంతా చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏం కాదు, కానీ మార్క్స్ యాడ్ అవుతాయి. కానీ నోట్ మేకింగ్తో మీరు ఈ సబ్జెక్ట్స్తోని నోట్ మేక్ చేసుకుంటే ఈ సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. అండ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టరు, మన కాలేజ్లో మన సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే పెడతారనమాట ఈ సబ్జెక్ట్ ఎగ్జామ్స్. ఆ మార్క్సే వాళ్ళు ఫైనల్లో యాడ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నేను ఎలా చదివానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అనాటమీ తీసుకున్నాను రేణు చౌహాన్ది. నేను ఈ బుక్లో ఒక్క ముక్క కూడా చదవలేదు, బికాజ్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి షీ వాజ్ డూయింగ్ అనెస్థీషియా ఇన్ నల్గొండ మెడికల్ కాలేజ్. తను నాకు పంపించిందనమాట ఒక పీడిఎఫ్. వాళ్ళ ఫ్రెండ్ వేరే కాలేజ్లో అనెస్థీషియా చేస్తుంది, సమ్ కామన్ ఫ్రెండ్ అనమాట తను. ఆ అమ్మాయి నాకు అనాటమీ పీడిఎఫ్ పంపిందనమాట. సో నేను ఆ పీడిఎఫ్ బుక్ లాగా చేసుకున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆ పీడిఎఫ్ నుంచి వచ్చాయి. 3 మార్క్స్, 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్వి. ఐ వాజ్ లైక్ నాకు 68 మార్క్స్ వచ్చాయి అనాటమీలో. నేను ఆ బుక్ చేశాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది సప్లీస్ వచ్చిన వాళ్ళు కూడా ఆ బుక్ వాడారు. సో వాళ్ళు కూడా సప్లీ క్లియర్ చేశారనమాట అనాటమీ. నేను ఆ బుక్ ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఉంది. మీకు కావాలంటే క్వశ్చన్స్ కావాలి అని అంటే నేను అలా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే ఒక క్వశ్చన్, ఒక 5-6 క్వశ్చన్స్ పోస్ట్ చేయమన్నా కూడా నేను చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎట్లా చదవడం అండ్ ఏంటంటే నాది ఎట్లుంటుందంటే హౌ ఐ రీడ్ ఈస్, నేను ఒకసారి చదివితే నాకు అది గుర్తుండిపోద్ది. అండ్
ఒక్కసారి 2 సార్లు చదివేదుంటే గుర్తుండిపోద్ది. అండ్ నేను దానికోసం ఎక్కువ బాదర్ గాను. అండ్ నేను ఆన్సర్స్ ఈజీగా మర్చిపోతాను. నాకు క్వెషన్ పేపర్ ముందుకొస్తే నేను ఏం చదివినా, ఏ క్వెషన్స్ చదివినా, ఏ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసినా క్వెషన్ పేపర్ ముందుకొస్తేనే అన్నీ గుర్తుకొస్తాయి. లేకపోతే అసలు గుర్తుకు రావన్నమాట. నేను చదివింది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే మర్చిపోతాను. ఇన్ కేస్ నేను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఆ ఆన్సర్ గుర్తుకొస్తదనమాట. అప్పటి వరకు మనకు బుగ్గ అనమాట. అండ్ నేను అనాటమీ ఇట్లా చదివేదాన్ని అనమాట. ఐ యూజ్డ్ టు మేక్ దిస్ షార్ట్ నోట్స్ అనమాట. ఏదైనా నేను ఇట్లా ఒక ఆన్సర్ చదివాను అని అంటే ఇట్లా నేను నోట్స్ మేక్ చేసుకునేదాన్ని. షార్ట్ నోట్స్ ఆర్ అండర్లైనింగ్ పాయింట్స్ ఈ రెండు చేసుకునేది అనమాట. సో వెయిట్ నేను చూపిస్తాను. నేను ఈ బుక్ చదవలే కాబట్టి నా బుక్ అంతా కొత్త ఉంది. సో ఇట్లా నేను చూపిస్తాను. నేను ఇట్లా అండర్లైన్ చేసుకునేదాన్ని అనమాట. సో ఈ అండర్లైన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ పాయింట్స్ ఉంటాయి కదా అండర్లైన్డ్ పాయింట్స్. సో ఈ అండర్లైన్ పాయింట్సే చదివేదాన్ని నేను. అంతే, ఎక్కువ ఏం చదవకపోయేదాన్ని. నేను ఫస్ట్ రీడింగ్లో ఏమైతే అండర్లైన్ చేసుకున్నానో ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్, నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా నేను అండర్లైన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నాకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో అది చదివేదాన్ని కంపల్సరిగా. అండ్ మాకేంటంటే మేడం వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అనమాట స్లిప్ టెస్ట్లో. ఆ స్లిప్ టెస్ట్లో ఏం చెప్పారో అది కూడా ఆ క్వశ్చన్స్ చదివానండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాకు ఏం లేకుండే కదా. సో ఏంటంటే ఇప్పుడు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీ బెనిఫిట్ ఏంటంటే లుక్ ఇక్కడ దొరికింది నా అండర్లైన్ పాయింట్స్. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. సో ఇక్కడ నేను అండర్లైన్ చేసుకునేదాన్ని అనమాట పాయింట్స్. ఇక్కడ ఇదంతా అండర్లైన్ పాయింట్స్ అనమాట. ఎప్పుడు ఓపెన్ చేసినా నేను ఈ పాయింట్స్ చదివేదాన్ని. అండ్ మాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేవు కాబట్టి మాకు ఎంఎల్టీ క్వశ్చన్ పేపర్స్ ఉండే కదా, మోస్ట్లీ ఆ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇప్పుడు మీకు మా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవి చదవండి. అట్లీస్ట్ మీకు ఒక 20 to 25 మార్క్స్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి వస్తాయి అని అయితే నేను చెప్పలేను. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మొన్న రాలేదన్నమాట. అండ్ క్వశ్చన్ పేపర్స్ వర్ వెరీ టఫ్ అండ్ నో టైం లేకుండే అనమాట చాలామందికి. అండ్ మీకు టైం సరిపోదు అక్కడ పోయి కూర్చున్నాక. బికాస్ మీరు డయాగ్రామ్ వేయాలి, క్వశ్చన్కి ఆన్సర్కి తగ్గ డయాగ్రామ్ వేయాలి, ఆ డయాగ్రామ్స్కి పార్ట్స్ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ రాయాలి. అండ్ మీ ఆన్సర్ రైటింగ్ ఎట్లుండాలంటే ఎగ్జామినర్కి మీరేం రాసారో ఆ పాయింట్ కనిపించాలన్నమాట. ఆ పాయింట్ చూడంగానే మార్క్స్ వేయాలి. అండ్ సో ఏం చేయాలంటే మీరు అండర్లైన్ చేయాలి. దాని ఇంపార్టెంట్ పాయింట్ మీరు రాసారనుకోండి, అండర్లైన్ చేయండి. అండ్ నేను కంపల్సరీగా పాయింట్స్ అండర్లైన్ చేసేదాన్ని, డయాగ్రామ్స్ వేసేదాన్ని అండ్ లేబులింగ్ చేసేదాన్ని. అండ్ నేను కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆ కలర్ పెన్సిల్స్ తీసుకొని ఐ యూస్ టు డ్రా లైన్స్. ఇట్లా ఇది డయాగ్రామ్ చూసారు కదా మీరు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా బ్లూ ఉంది కదా, నేను బ్లూ వేసి ఇట్లా నేమ్స్ లేబుల్ చేసేదాన్ని. అట్లా చేసేదాన్ని అనమాట. మీరు కూడా అట్లా చేయండి, డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. అండ్ ఇది నా వే ఆఫ్ రీడింగ్. అండ్ కొంతమందికి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ టైం వేస్ట్ చేసుకుండా కన్సిస్టెంట్గా చదవాలి. బికాజ్ ఈ ఎగ్జామ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనమాట. చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఎగ్జామ్ పాస్ కాకుండా. సో ఏంటంటే ఈ ఇయర్ 30 మార్క్స్కి పాస్ అని అంటున్నాను, నాకు కూడా కరెక్ట్ తెలియదు. 30 మార్క్స్ ఎగ్జామ్ యూనివర్సిటీ ఎగ్జామ్ పెడితే
10 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ అండ్ ఈ 10 ప్లస్ 30 40 మార్క్స్ హాఫ్ మార్క్కి పాస్ అనుకుంటా నాకు తెలిసి. సో ఏంటంటే మ్యాక్సిమం మీరు 50 మార్క్స్ కోసం చదవాలన్నమాట. సో మీకు 50 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు సేఫ్ సైడ్ ఉండాలి. అండ్ 50 మార్క్స్లో 10 మార్క్స్ ఇంటర్నల్స్ అనుకోండి, అంటే 40 మార్క్స్ కోసం మీరు చదవాలి. జస్ట్ ఒక 40 మార్క్స్ కోసం చదివేది ఉంటే మీకు బ్యాక్లాగ్స్ అనేది ఏమి ఉండదు. సో ఏంటంటే మీరు సెకండ్ ఇయర్కి స్టెప్ అయ్యేటప్పుడు బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి, బికాస్ దట్ విల్ హర్ట్ యూ సో మచ్. ఇటు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయక, ఇటు మళ్ళీ మనం ఏమంటారు క్లినికల్ క్లాసెస్ ఉంటాయి కదా, అవి ఇదంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట మీకు. సో బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి, మంచిగా చదువుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే 50 మార్క్స్ కోసం మీరు చదవండి. ఏ చదివినా 50 మార్క్స్ కోసం చదవండి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని అవి కంప్లీట్ చేయండి. ఏ టాపిక్ నుంచి ఈ టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది, అవి కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మీ సార్ ఆర్ మేడం ఉంటారు కదా రెస్పెక్టెడ్ సబ్జెక్ట్కి, వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఈ టాపిక్ ఇంపార్టెంట్ వస్తుంది, ఎగ్జామ్లో వస్తుంది కావచ్చు. ఈ 2 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. అండ్ ఈ 3 మెయిన్గా ఉండాలి. ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ మేడం వాళ్ళు చెప్పే క్వశ్చన్స్, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ క్వశ్చన్స్ అన్నీ మీరు ఏం చేయండి అంటే ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఆ బుక్ని మీరు ఎటువైనా ఆ బుక్ మీతో ఉండాలి. ఆ బుక్ ఓపెన్ చేసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ బ్రెయిన్లో రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో నేనేంటంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నా కూడా ఐ యూస్ టు మెమరైజ్ ఆల్ ఆన్సర్స్. ఇప్పుడు నేను ఖాళీగా ఏదైనా ఎగ్జామ్ టైంలో ఏదైనా వర్క్ చేసినా కూడా మా క్లినికల్స్కి వెళ్తాం కదా, అక్కడ టైం వేస్ట్ చేయకుండా పేషెంట్స్ని పొజిషన్స్ పెడతాం కదా, అప్పుడు కూడా నేను ఐ యూస్ టు రివైండ్ ఆన్సర్ ఇన్ మై బ్రెయిన్. అట్లా ఆ వేలో చదువుకుంటే మీకు డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లోనే బయటకు వస్తారు. అండ్ వచ్చేటట్టు చదువుకోండి ఫస్ట్ టైంలోనే. సప్లీస్ పెట్టుకున్నారనుకోండి మీకు ఫుల్ కష్టం అవుద్ది. నిజం చెప్తున్నా, పైసలు వేస్ట్ అవుద్ది. సబ్జెక్ట్కి 800, మళ్ళీ మెమోకి 300. ఒక్క సబ్జెక్ట్ సప్లీ పడింది అనుకోండి 1000 రూపీస్ బొక్క మీకు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనీ వేస్ట్ అవుతుంది అండ్ స్ట్రెస్ వస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. మళ్ళీ బ్యాక్లాగ్స్ కోసం సబ్జెక్ట్కి వెయ్యి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్త చదువుకొని టైం వేస్ట్ చేసుకోకండి. ఇది మీరు అడిగిన వీడియో అనమాట. సో ఎప్పుడు చదివినా ఫస్ట్ టైం చదివినప్పుడు అండర్లైన్ చేసిన పాయింట్స్ని సెకండ్ టైం చదవండి, థర్డ్ టైంకి చదవండి, ఫోర్త్ టైంకి ఆటోమేటిక్గా మీకు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. డయాగ్రామ్స్ చేయండి, డయాగ్రామ్స్కి లేబుల్ చేయండి. అండ్ ఏ సబ్జెక్ట్కి ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నా నేను పంపిస్తాను, ఆర్ఎల్స్ నేను ఎవరి దగ్గర ఉన్నా కూడా అడిగి పంపిస్తా గైస్. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే వీడియో చేస్తున్నారు అనమాట. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకోటి ఏంటంటే టాపిక్స్ ఎట్లా చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అనాటమీ ఉంది కాబట్టి నేను లంగ్స్ అనే టాపిక్ తీసుకున్నాను. సో మన లంగ్ పొజిషన్ ఏంటి అండ్ డివిజన్స్ ఏంటి, లెఫ్ట్ లంగ్ డివిజన్ ఏంటి, రైట్ లంగ్ డివిజన్స్ ఏంటి, ఇవి అండ్ లంగ్ స్ట్రక్చర్ ఏంటి అండ్ రూట్స్ ఆఫ్ లంగ్స్ ఉంటాయి కదా, పల్మనరీ ఆర్టరీ, సుపీరియర్ ఇన్ఫీరియర్ వీనస్, పల్మనరీ వెయిన్స్, ఆర్టరీస్, లింఫాటిక్ సిస్టమ్, లంగ్ లింఫాటిక్ సిస్టమ్ ఏంటి అండ్ లంగ్ బ్లడ్ సప్లై ఏంటిది, ఆర్టిరియల్ సప్లై ఏంటిది, వీనస్ డ్రైనేజ్ ఏంటి, నర్వ్ సప్లై ఏంటిది, నర్వ్ సప్లైలో ఏంటి ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వ్ ఫైబర్స్ ఉంటాయి కదా, అవేంటి, ఎట్లా వస్తాయి అండ్ లింఫాటిక్ డ్రైనేజ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ సమ్ బేసిక్ పాయింట్స్. సో నేను ఆ బేసిక్ పాయింట్సే అండర్లైన్ చేసేదాన్ని అండ్ ఆ బేసిక్ పాయింట్సే ఎగ్జామ్లో రాసేదాన్ని గైస్, మిగతా ఏది రాయకపోయేదాన్ని. సో నేను ఎట్లా అంటే ఏ పాయింట్ రాస్తే నాకు మార్క్స్ వస్తాయి. సో ఇది ఒక్కటే నా బ్రెయిన్లో తిరిగేది. సో నేను
మార్క్స్ వచ్చే పాయింటే రాసేదాన్ని, అంటే చెత్త చెదారం ఏం రాయకపోయేదాన్ని. సో మీరు కూడా మార్క్స్ ఈ పాయింట్ రాస్తే నాకు మార్క్స్ వస్తాయి, ఈ లైన్ చదివితే నాకు మార్క్స్ వస్తాయి, ఈ లైన్ ఎగ్జామ్లో ఉంటే నాకు మార్క్స్ వస్తాయి, ఇట్లనే చదవండి. సో డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. సో 30, 40, 50 మార్క్స్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ 10 క్వశ్చన్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను కమ్యూనిటీలో, అండ్ చెక్ చేసుకోండి.